హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ బంగాళదుంప శనగపప్పు కొబ్బరి కర్రీ అండి. చాలా బాగుంటుంది. ఇది రైస్ కానీ చపాతీ కానీ దేనికైనా కూడా చాలా చాలా బాగుంటుంది. ఎలా చేసానో ఏంటో పూర్తి వీడియో చూడండి. చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే. అలాగే మీరు చేసుకొని మీకు ఎలా వచ్చింది కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. ఓకేనా? వెళ్దాం రండి వీడియోలోకి. ముందుగా బంగాళదుంపలు తొక్క తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని కొద్దిగా వాటర్లో ఉప్పు వేసుకొని ఆ ముక్కలు అందులో వేసుకోండి. తర్వాత 3 స్పూన్లు శనగపప్పు అండి. కుక్కర్లో మనం రైస్ పెడతాం కదా, అప్పుడు ఉడకబెట్టేసుకుంటే ఉడకపోద్ది. తర్వాత కొబ్బరికాయలో ఒక చెక్క అనమాట, కొబ్బరి కోరుకున్నాను. ఇలా కోరుకునేది ఉంటే కోరుకోండి, లేదంటే మిక్సీలో వేసేసుకున్న కొబ్బరి కూర అయిపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వీడియోలో చూపించినట్టు కొద్ది కొద్దిగా వేసుకోండి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను. ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకుని కాస్త వేగనివ్వండి. మీడియంలో పెట్టుకుంటే చక్కగా వేగుతుంది. చూసారు కదా, ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు మనం బంగాళదుంపలు కట్ చేసుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. ఎందుకైనా మంచిది స్టవ్ ఎప్పుడు మీడియంలో ఉండే వంట చేయండి. హైలో పెడితే ఒక్కోసారి మర్చిపోతుంటాము, మాడిపోతాయి. చూసారు కదా, ఇప్పుడు బంగాళదుంప ముక్కలు అటు ఇటు కలిపేసుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వండి. మనకి బంగాళదుంప ఉడకడం లేట్ కదా, అందుకే ముందుగా ఇది మగ్గనిస్తే చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు అలా మగ్గిన తర్వాత ఒక టమాటీ పండు, ఎర్రగా పండిన టమాటీ పండు ఒకటి తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టేయండి. మళ్ళీ ఒక 2-3 నిమిషాలు అలా ఉంచితే టమాటీ కూడా మగ్గిపోతుంది. ఇప్పుడు ఈ టైంలో సాల్టు, పసుపు, కారం వేసేసుకోండి. చాలా బాగుంటుందండి. రైస్కి, చపాతీకి, పూరీకి దేనికైనా కూడా చాలా బాగుంటుంది. మనకి అందులో శనగపప్పు, కొబ్బరి అంటే మంచి టేస్ట్ వస్తుంది. బంగాళదుంపలో వేయడం వల్ల ఇంకా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఉప్పు, కారం వేసేసుకున్నాను. వేసేసుకొని మొత్తం అంతా కలిసినంత వరకు కలుపుకోండి. కలుపుకొని ఒక నిమిషం అలా ఉంచేసి తర్వాత శనగపప్పు ఉడకబెట్టుకున్నాం కదండి, అది వేసేసుకోండి. వాటర్తోని వేసేసుకుంటే ఇగురులా ఉంటుంది. మీకు వాటర్ అవసరం లేదు, పొడి పొడిగా కావాలంటే వాటర్ తీసైనా వేసుకోవచ్చు. అలా వేసి ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి మగ్గిన తర్వాత ఇలా ముద్దలాగా అయింది కదా, ఇప్పుడు ఇందులో లాస్ట్లో కొబ్బరికూర వేసుకోండి. కొబ్బరికూర వేసుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత దించేసుకోండి. ఇంకెక్కువసేపు ఉంచకండి. చూసారు కదా, అంతేనండి. ఇలా దగ్గర అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. ఇంకా ఎమ్మి బంగాళదుంప శనగపప్పు కొబ్బరి కూర రెడీ. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎవరైనా ఇంతవరకు చేసుకోకపోతే మన వీడియో పూర్తిగా చూసి మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పనిసరిగా ట్రై చేయండి. మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. చాలా బాగుంటుందండి. ఇది చపాతీ, పూరి, రైస్ దేనితో అయినా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేస్తారు కదా. బాయ్ ఫ్రెండ్స్.